ఇదేంది భయ్యా ఇలా దంచి కొడుతున్నారు? ఐపీఎల్ అంటే అదిరిపోవాల్సిందే అనేలా పంజాబ్ బ్యాటర్లు తొలి మ్యాచ్ నుంచే వీర బాధను మొదలు పెట్టేశారు. మరీ ముఖ్యంగా పరుగుల వర్షం, బ్యాటింగ్ విధ్వంసం, క్రికెట్లో సునామీ అంటే ఏంటో చూపించాడు శ్రేయస్ అయ్యార్. సిక్సర్ల వర్షం కురిపించాడు. గుజరాత్ బౌలింగ్ ను దంచి కొడుతూ తన ఐపీఎల్ కెరియర్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ను నమోదు చేశాడు. ఛాంపియన్ ప్లేయర్ ను వదులుకున్న కోల్కతా నైట్ రైడర్స్ ఎంత విలువైన ప్లేయర్ ను వదులుకుందో తన బ్యాట్ తో చూపించాడు. ఐపీఎల్లో ఫ్రాంచైజీ మారిన తర్వాత అద్భుతమైన ఆటతో తన ఐపీఎల్ కెరియర్ లో తొలి అత్యధిక స్కోర్ ను నమోదు చేశాడు. టీం కోసం తన సెంచరీని కూడా వదులుకుని సెల్ఫ్లెస్ కెప్టెన్ అని మరోసారి నిరూపించుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఐదవ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ టీం బ్యాటర్లు దంచుకుట్టారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ అద్భుతమైన బ్యాటింగ్ లో పంజాబ్ టీం 5 వికెట్లకు 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. శ్రేయస్ అయ్యార్ తన తుఫాన్ ఇన్నింగ్స్ లో సిక్సర్ల మోత మోగించాడు. 42 బంతుల్లో 97 పరుగుల ఇన్నింగ్స్ తో దుమ్మురేపాడు. ఐపీఎల్ ను గల్లీ క్రికెట్ లా మార్చేస్తూ తన సునామీ ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు 9 సిక్సర్లతో గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ను శ్రేయస్ అయ్యార్ దంచికొట్టాడు. తన ఈ సూపర్ ఇన్నింగ్స్ తో శ్రేయస్ అయ్యార్ పలు రికార్డుల మోత మోగించాడు. టీ20 క్రికెట్ లో 6000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 2024లో కేకేఆర్ ను ఛాంపియన్ గా నిలబెట్టిన శ్రేయస్ అయ్యార్ గుజరాత్ పై భారీ ఇన్నింగ్స్ తో టోర్నమెంట్ లో 2000 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఐపీఎల్ కెప్టెన్ల ఎలైట్ జాబితాలో చేరిపోయారు. 2015లో ఐపీఎల్ లోకి అడుగుపెట్టిన శ్రేయస్ అయ్యార్ 2021 వరకు ఢిల్లీ క్యాపిటల్స్ లో భాగంగా ఉన్నారు. ఆ తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ లోకి వెళ్లారు. ఐపీఎల్ 2024లో కేకేఆర్ ను ఛాంపియన్ గా నిలబెట్టారు. కేకేఆర్ ను మూడో ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకోవడంలో ప్లేయర్ గా, కెప్టెన్ గా కీలక పాత్ర పోషించారు. ఐపీఎల్ లో ఇప్పటి వరకు 117 మ్యాచ్లు ఆడి శ్రేయస్ అయ్యార్ 127.47 స్ట్రైక్ రేట్ తో 3127 పరుగులు చేశాడు. 2025లో అతను పంజాబ్ కింగ్స్ లో చేరారు. ప్రారంభ మ్యాచ్ లోనే దుమ్మురేపాడు. ఐపీఎల్ లో 2000 పరుగులు సాధించిన 7వ ఐపీఎల్ కెప్టెన్ అయ్యారు. అలాగే విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్లతో కూడిన ఈ ఎలైట్ గ్రూప్ లో చేరిపోయారు. ఫ్రాంచైజీకి కెప్టెన్సీ అరంగేట్రంలో అత్యధిక స్కోర్ చేసిన మూడో ప్లేయర్ గా అయ్యార్ నిలిచారు. అలాగే శ్రేయస్ అయ్యార్ సూపర్ నాక్ తో నరేంద్ర మోడీ స్టేడియంలో రెండో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా పంజాబ్ నిలిచింది.